ఎన్ని విధాలుగా దాన్ని వివరించారు. దాన్ని ఆ ఉపమానాలనే మళ్ళీ 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 మాలాడి బోధన వాక్యాన్ని బోధిస్తూ మళ్ళీ ఉపమానాలనే మళ్ళీ కొన్ని ఉపమానాలు కలిపి మరి వాటిని వివరిస్తున్నటువంటి అవకాశాలు దేవుడు మాకు చేపలు పెంచుతున్నారు, చేపలు కొనేవాళ్ళు చేపలు కొనుక్కుంటున్నారు, అమ్మేవాళ్ళు అమ్ముతున్నారు, కొనుక్కునేవాళ్ళు మార్కెట్లో బిజీగా ఉంటారు కదా, కొనుక్కుంటున్నారు, భర్త కొనుక్కొస్తున్నాడు, భార్య వండుతుంది, అందరూ కలిసి బిడ్డలతో తింటున్నారు. అలాగే ఇది ఒక వంట లాంటిది, ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. వ్యవసాయదారుడు వ్యవసాయం పంట పండించకుండా రవాణా చేయకుండా అమ్మేవాడు అమ్మకుండా కొనేవాడు కొనకుండా తినేవాడు ఏం తింటాడు? ఏమి ఉండదు. దర్జాగా డబ్బులు తిరిగి కొనుక్కుందని అంటున్నాడు, కానీ రైతు పట్టించుకోకపోతే ఏం తింటాడు? నాకు దొరికిన బజార్ నాకు ఎంత ఆశ్చర్యం అంటే రోజు ఆశ్చర్యమే. ఎక్కడ విస్తారమైన యాపిల్ కాయలు, దానికాయలు, ఆ కాయలు, ఈ కాయలు, కుప్పలు లారీలు కుప్పలు. ఎక్కడికైనా పల్లెటూరు సహా ఇప్పుడు కుప్పలు పోసి అన్నారు. దానికాయ అంటే నేను పెద్దలు చదువుతున్నప్పుడు 60 ఏళ్ళ క్రితం దానికాయలు ఏం చెప్పినా తెలుసా? ఇందిరాగాంధీ అంట రోజు గంట గ్లాసు రసం తాగేదంట. ఏం రసం? దానిమ్మకాయ రసం తాగేదంట అని అనుకున్నాడు. ఇప్పుడు దానిమ్మకాయ రోడ్ల మీద గొట్టలు పోసేస్తున్నారు. మరి ఆ రోజుల్లో ఇదిగో ఇంత ఉండేది అన్న దానిమ్మకాయ, ఇంత ఉండేది. అన్నిట్లో పెద్ద క్వాలిటీ. ఆ రోజునే 20-30 రూపాయలు అన్నది అనిపించలేదు, కానీ ఎంత ఉండేది దానిమ్మకాయ, ఎంత ఊరగా ఎంత లాభం ఉండేది. ఆ దానిమ్మకాయలు కూడా ఈ దానిమ్మకాయ. కాబట్టి అంత అరుదుగా ఉండేటువంటి పంటలు ఇప్పుడు విస్తారమైపోయినాయి. అన్ని రకాల విస్తారమైన ఎవరో పండ్ల మండి మా ఖర్చుపోతే 12 బత్తాలు ఎకరానికి 20 బత్తాలు అవడం కష్టం. మందులేకి ఎరువులతో ఇప్పుడు వచ్చేవాడు 40,000, 50,000, 60,000 రాల్చడమే. విపరీతంగా పంటలు పండించేస్తున్నారు. మరి పంట విస్తారంగా పండిస్తున్నారు. కాబట్టి ఆ ప్రపంచం అంతట్లో కూడా ఏది కుదరలేదు. మన ఊళ్ళో కొనుక్కునే కాదు, ఇక్కడ మన ఊళ్ళో పండినే కాదు, మన రాష్ట్రంలో పండినే కాదు, లేకపోతే ఇంకో దేశంలో కూడా పండిన కాయలు వచ్చేస్తున్నాయి మనకి. అవునా కదా? వచ్చేస్తాయి. ఈ విధంగా ప్రపంచం అంతటిలో కూడా ఆయా దేశాలు, ఆయా ప్రాంతాల్లో పండించినటువంటి పంటలు అవన్నీ కూడా రవాణా ద్వారా ప్రతి ప్రాంతానికి కూడా అనుకూలంగా దగ్గరకు వచ్చేస్తున్నాయి. కాబట్టి మనుషులు దూరం వెళ్లకుండా కూడా వాటిని ఇక్కడే ఉండి తినగలుగుతున్నాడు. ఈ ఫోన్లు వచ్చిన ద్వారా ప్రపంచాన్ని తిరుగుకొని ప్రపంచాన్ని దీన్ని చూడగలుగుతున్నాడు. ఎవరో లండన్లో ఏదైనా ప్రోగ్రాం జరుగుతుందంటే, ఒక మ్యాచ్ జరుగుతుందంటే అక్కడికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చునే చూస్తున్నారు. ఫోన్ల ద్వారా వచ్చేసింది ఇంటింటి. ఎంత మానవ జ్ఞానం పరిజ్ఞానం పెరిగిపోయింది. అదంతా మనం కూడా ఉపయోగించుకుంటున్నాం. రైలు బండి చూడనోళ్ళు రైలు బండి ఎక్కనోళ్ళు, విమానం కూడా చూడనోళ్ళు విమానం ఎక్కనోళ్ళు కూడా ఇవాళ ఫోన్ ఉపయోగించుకోగలుగుతున్నారు. ఒక వ్యక్తి యొక్క పరిజ్ఞానాన్ని ప్రపంచం అంతా సామాన్య మనుషులు దాన్ని చేతి సామాన్యమైన మనుషుల పరిధిలోకి అది వచ్చేసింది. యేసుప్రభు లోకానికి దిగి వచ్చాడు. ఆయన రక్తం కాచి ప్రాణం పెట్టాడు. ఏమిటి ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రజలందరి హృదయాల్లో కూడా ఆయన చోటు చేసుకోవాలి. అప్పుడు ఆ దినాల్లో ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇంటింట దీపం అన్నారు. ఏంటి? ఇంటింటి దీపం. ప్రతి ఇంటిలో దీపం వెలగాలి, కరెంట్. మరి ఆ దినాల్లో మేము విజయవాడ చదువుకునేటప్పుడు ఒక 50 ఏళ్ల క్రితం అక్కడ మొట్టమొదటిగా సింగనగర్ ఉందా, ఆ సింగనగర్ మొట్టమొదటిగా ఇచ్చారు ఇళ్ళ స్థలాలు పేదలకు. అప్పుడు ఆ ఊళ్ళో ఇక్కడే చదువుకున్నాను. 5 సెంట్లు ఇచ్చారు మనిషికి. ఇవాళ 5 సెంట్లు 5 కోట్లు అవుతుంది. మనకి ఖరీదు అయిపోయింది. ఆ ఇచ్చినటువంటి కమిషనర్ కూడా పనిచేసిన ఆయన పేరు అజిత్ సింగ్, అందుకే నా పేరు పెట్టారు దానికి. పేదవారికి స్థలాలు లేని వారికి, ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. తర్వాత ఇల్లు కడుతున్నారు. ఆ జనాభా పెరిగిపోయి 5 సెంట్లు 3 సెంట్లు అయింది.
3 ఏళ్ళు పోయి సెంటున్నర. సెంటున్నరలు పోయి అటు అపార్ట్మెంట్లు కట్టి ఒక మనిషిలో కలిగిస్తున్నారు. అదేనా? కాబట్టి ఈ విధంగా ప్రజా సంక్షేమం కొరకు ప్రభుత్వాలు ఎన్నో సమకూరుస్తూ ఉన్నాయి. అలా ఇక్కడ యేసు ప్రభువు కూడా మరి ఆయన మత్తయి సువార్తలో చెప్పినట్టు ఉపమానం ఏంటంటే పరలోక రాజ్యం ఎలా ఉన్నది, దేని పోలి ఉన్నది అంటే అది కొన్ని ఉపమానాలు దాన్ని చెప్తున్నారు. దాంట్లో ఒక ఉపమానం ఏంటంటే ఒక దాచుకుని ధనం కనుగొని అది దొరికిన సంతోషంతో పరిగెత్తుకుని వెళ్ళి తన పిల్లలంతయు అమ్మి ఆ పొలాన్ని కొన్నాడు. ఒక్క లైన్ రాయించి ఇదంతా కలిగి కాగితం మీద ఆ ఒక్క లైన్ అది కంఠం చేయడం ఎంతసేపు పడద్ది, చూపం రాయడం ఎంతసేపు పడద్ది బళ్ళో పిల్లడికి. కానీ ఆ ఒక్క లైను నెరవేరిస్తే పొలానికి వెళ్ళిపోతాడంట. దానికోసం ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వం నమ్ముకుని ఎన్నాళ్ళు ప్రభుత్వాన్ని కొడుతున్నాం, ఎన్నాళ్ళు వాక్యం చదువుతున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యాలు వింటున్నాం, ఎన్ని వేల ప్రసంగాలు విన్నాం, ఎన్ని గంటల ప్రార్థన చేస్తున్నాం, ఎన్ని సార్లు 10 మంది అనుకుంటున్నాం, ఎన్ని కూడాలు కదా. ఇవంతా దేనిగా అంటే ఆ ఒక్క లైన్ నెరవేర్చుకోవడానికి, సొంతం చేసుకోవడానికి. ఒక సర్వలోకం సంపాదించుకున్నా సరే గమ్యానికి వెళ్ళలేని వాడు ఉన్నారంట. అంత లోకం అంతా సంపాదించుకున్నాడు. డబ్బు ఉంటే కొండ మీద కోతి దిగుతుందంట. డబ్బుతో కొనలేనిది ఏముంది, రోజు డబ్బు చేయలేనిది ఏముంది. డబ్బుతో ఏదో మంచి చేయగలుగుతాడు, చెడు చేయగలుగుతాడు, చెడుని కూడా తప్పించుకోగలుగుతున్నాడు. చూడండి. కానీ ఇక్కడ లోకం అంతా సంపాదించుకున్నా సరే పరలోకానికి వెళ్ళాలి. పొలానికి వెళ్ళాలంటే ఏం చేయాలంటే లోపల ఉన్నదంతా ఎంత తన పదులో తెచ్చుకుని అదంతా బయటపడేయాలి దానిలో నుంచి. అప్పుడు పరలోకం వస్తుందంట. మరి ఇదేంటి చిత్రం? ఇల్లు కట్టుకొని ఒక ఇంట్లో సామాన్ తీసుకుంటాం, అవునా? మొత్తాన్ని వాడు కూర్చుకుంటాం. ఇది అలా కాదంట, మనం కూర్చుకుందంతా పారేయాలంట, ఇచ్చేయాలంట. ఇచ్చేస్తే అది ఇస్తాడంట. అవును, అది ఇష్టం మనకి. ఇల్లమే బంగారం కొనుక్కున్నాడు లేరా, వాడుకొని వాడు అమ్ముకున్నాడు లేరా, అమ్ముకున్నారు కొనుక్కున్నారు, మళ్ళీ అమ్ముకుని మళ్ళీ కొనుక్కున్నారు. కొనుక్కున్నాక కొనుక్కునేటప్పుడు బాధపడుతున్నారు, సంతోషిస్తున్నాను, సంతోషిస్తాం. ఏంటి చెప్పండి? వాటి అమ్మి కూడా కొన్నా అంటే లాభం కొడతా, దాన్ని నష్టానిగా. వాటి అమ్మి కూడా కొంటున్నామంటే అలాంటప్పుడు విచారిస్తాము, సంతోషిస్తామా? సంతోషిస్తాం. ఇంకేంటి? ఒక విలువైన కావాలన్నప్పుడు ఇంకో మనకు ఉన్నది అమ్మేస్తాం, అవునా కదా? అలాగే ఇక్కడ మరి దేవుడికి ఆ రాజ్యంకి విలువ మనం గ్రహిస్తున్నప్పుడు ఏమి జరగాలి అంటే ఆ విలువ తక్కువ అమ్మేస్తే విలువైన కొనుక్కోవచ్చు. పొలాలన్నీ బంగారం కొనుక్కున్నారు, బంగారమే పొలం కొనుక్కున్నారు, అవునా కదా? అటు ఇటు మారుతున్నారు. అలాగే పరలోక రాజ్యం ప్రవేశించాలంటే మనం కలిగి ఉన్నది ఇస్తే అది మనకి ఇస్తాడు. షాప్కి వెళ్ళాం, షాప్లో వస్తువు మనకు కావాలనుకున్నాం, ఆ వస్తువు మనకు కొనుక్కోవాలనుకుని ఏం చేయాలి? మనం మన దానికి ఇస్తే అది మనకి ఇస్తాడు. మనకు సంపాదించిన డబ్బు ఇస్తే వస్తువు ఇస్తాడు. ఆ వస్తువు వాడికి ఎక్కడికి ఆడు డబ్బించుకున్నాడు. కాబట్టి ప్రతి వస్తువు కూడా ఎన్ని చేతులు మారుతున్నా దేని ద్వారా మారుతుంది? క్యాష్ ద్వారా మారుతుంది. ఈ స్థలం అమ్మేస్తే స్థలం కొన్నారు, డబ్బు ఇచ్చి కొనుక్కున్నారు, మళ్ళీ ఆ స్థలం మనం అమ్ముతున్నాం, మళ్ళీ డబ్బు ఇచ్చి మనకు అమ్ముతున్నాం, మళ్ళీ ఆడమ్ముతున్నాడు, డబ్బు తీసుకుని అమ్ముతున్నాడు, మళ్ళీ ఆడమ్ముతున్నాడు, మళ్ళీ డబ్బు తీసుకుని అమ్ముతున్నాడు. ఒకే స్థలం ఎన్నిసార్లు రిజిస్ట్రేషన్ అవుతుంది, ఎంత డబ్బులు ప్రభుత్వానికి వెళ్ళిపోతున్నాయి, అవునా కదా? కాబట్టి అమ్ముట కొనుట. భర్త ఇంకా చీటి తీసుకెళ్ళమైంది, పొడిచి ఇచ్చేసింది. సరుకులు ఏంటి? సరుకులు ఈ నెల ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ రాసిచ్చింది. ఆ సైకిల్ తీసుకెళ్ళి అవన్నీ కొనుక్కొస్తాడు. ఇదే మనమే చీటి రాసి ఇంటికి హాస్పిటల్ మనం వెళ్తాం, షాప్కి వెళ్తాం, ఇది కావాలి, ఇది కావాలి, సూపర్వైజర్కి వెళ్ళి ఇది ఒక ట్రాలీ పట్టుకొని ఏం చేస్తాం? మన కావాల్సిన దాంట్లో వేసుకుంటాం, అన్నీ వేసుకొని కౌంటర్కి వెళ్ళి ఎంత పడతాం. అవన్నీ తీసుకుంటే 3,000 అయిందమ్మా, 7,000 అయిందమ్మా, 12,000 అయిందమ్మా, ఆటో డబ్బులు ఇచ్చి సరుకులు తీసుకుంటున్నాం. ఒక షాప్కి వెళ్ళేటప్పుడు మనకి అవసరం ఉన్న వస్తువు కోసం వెళ్తాం, ఊరికి చూడడానికి వెళ్తామా? కేవలం కొనుక్కోవడానికే వెళ్తాం. అక్కడికి ఎందుకు వెళ్ళాలి? మన కొనేది అక్కడ ఉన్నది అక్కడికి వెళ్తాం. మనకు అన్నీ ఖర్చు ఉన్నాయి, కానీ మన కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కుంటాం. ఓకేనా? అదే ఉదాహరణ తీసుకున్నట్లయితే మనం ప్రార్థనకి వెళ్ళేటప్పుడు ఎందుకు వెళ్తాం?
ఇవాళ ఆదివారం గుడికి వచ్చాము, ఎందుకు వస్తున్నాం ఆదివారం గుడికి వచ్చాము, అది ఎందుకు గుడి ఆదివారం గుడికి ఎందుకు వెళ్ళాలి? నేను పెదవాళ్ళు వస్తానయ్యా, ఎక్కడికి వెళ్తావు? బంగారు కొట్టుకు వెళ్తాను అంటే ఏంటి, ఏం కొనడానికి? బంగారం కొంటాను, బట్టలు కొట్టుకు వెళ్తున్నానంటే, బట్టలు కొంటాను, చెప్పులు కొట్టుకు వెళ్తున్నానంటే, సరుకులు తెచ్చు, కూరగాయల మార్కెట్కి వెళ్తానంటే, కూరగాయలు తెచ్చు, మరి మాల్కి వెళ్తున్నానంటే మనకి ఏం కావాలో దానికోసం. అలాగే ఏది కొనాలో మనసు లేకుండా షాప్కి వెళ్ళం కదా. లేదు ఇవాళ ప్రాణికి వెళ్తున్నాం, ఇవాళ ప్రాణికి వెళ్ళేటప్పుడు ఏంటి, ఇవాళ మనకి ఏం కావాలి, మనకి ఏం లేదు ఇంట్లో, ఏం తెచ్చుకోవడానికి వెళ్తున్నాము అని గుడికి వచ్చేటప్పుడు మనం ఏది లేదో గ్రహించుకోవాలి, లేనిది కావాలని, లేనిది తెచ్చుకునే స్థలం అని చెప్పి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు చూసి చూసి వెళ్ళిపోవాలి, వద్దు కొరికెళ్ళాలి. షాప్కి వచ్చాము, మన కాళ్ళు వస్తువులని చూసి వెళ్ళిపోతాము, కొనుక్కుని వెళ్తాము. ఇక్కడ ప్రాంతం వచ్చేటప్పుడు వాటికి విని వెళ్ళిపోవాలా, మన కాళ్ళు కొనుక్కుని వెళ్ళాలి. పాయింట్ అర్థమవుతుందా? బాగా అర్థమవుతుంది. ఏం కొనుక్కెళ్తున్నావు, కొట్టంతో చూసి వెళ్ళిపోతున్నట్టు. నువ్వు చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎక్కువ రోజు మార్కెట్కి వెళ్ళాలి. రోజు మార్కెట్ ఒక చేపలు బేరం అంటున్నాను, నేను కొట్టుకు వెళ్తున్నాను, చేప కొట్టుకు ఒక అంటుకుని వారికి ముందే అడుగుతున్నాడు, ఎంత రాయి చేప అన్నాడు కొట్టువాడు. పోరా నీకెందుకు అన్నాడు. మళ్ళీ అడిగాడు, పోరా నీకెందుకు అన్నాడు. మళ్ళీ అడుగుతున్నాడు, ఎంత రాయి చేప, పోరా అన్నాడు. చాలాసేపు జరుగుతుంది సంభాషణ. ఆడికింది మేము నిలబడినాం, ఏమో నా కొట్టు ఆ చేపలే కొనడానికి. నాకంటే ముందు ఎంత రాయి చేపడే పోరా అవుతున్నాడు, ఎంత రాయి చేప పోరా, అరే ఎంత పోరా ఎంత చెప్ప పోరా అంటే నన్ను కూడా అదే మాట అంటాడు. మరి ఎవరినైనా మాట కొనోడు ఆ మాట అన్నాడే, నేను కొనోడేగా, మరి మాకెట్లా ఉంటుంది మిగిలిన వాళ్ళకి. నాకు బాధ వేసి, ఏవయ్యా నువ్వు చేపలు అమ్ముకున్నాను పెట్టావు, ఆడు కొనడానికి వచ్చాడు, ఎంత అని అడుగుతున్నాడు, రేటు చెప్పాలి, ఎంత అని చెప్పు, నువ్వు కొంటాడు లేదా లేదు కదా, మీరు ఎవరంటే పడి అంటాడు. అరే మేము కొనడానికి వచ్చాము, కొనలేదు మమ్మ కట్టకంటామేంటి. గట్టిగా నొక్కి అని అడిగేది సంగతి నేను చెప్పాలంటే. ఇదంటే ప్రతిరోజు వస్తాడు మార్కెట్కి, ఆ పెట్టికే అక్కడ ఎన్ని కొట్లు అనే చేపలు కొట్లు ప్రతిరోజు మనం ఎప్పుడైనా ఒకసారి వెళ్తాం. ఆడైతే ప్రతిరోజు వెళ్తాడంట, అన్ని కొట్లకి వెళ్తాడంట. ముందు ఏ కొట్టుదే పెద్ద చేప ఉంది, పెద్ద చేపలు ఉన్నాయో ఆ కొట్టు కడిగి ఆ చేపలు బేరం చేస్తాడంట. ఆ పెద్ద చేప మళ్ళీ ప్రతిరోజు మార్కెట్కి వస్తాడు, ప్రతిరోజు మార్కెట్లో ఎక్కడికి పెద్ద చేపలని అడుగుతాడు, ఆ పెద్ద చేపను అడుగుతాడు, దాని ధర ఎంత అడుగుతాడు. అడిగిన తర్వాత దాన్ని కొనకుండా ఆ మార్కెట్ మొత్తం మీద ఎక్కడ చిన్న చేపలు అనుకుంటాడు. రోజు అది పని అంటే అడిగి, అందుకని ఆయనకు అంత కోపం వచ్చింది. నువ్వు అక్కడ కరెక్ట్ అయ్యారని అన్నా, నీ కోపం కరెక్ట్ అనమాట. ఒకసారి బస్సుల మీద దిగేటప్పుడు గుడివాడ నుంచి వస్తా ఉన్నారు, జంక్షన్ మీద దిగి ఆ జంక్షన్ బస్ స్టాండ్లో బస్సులు వస్తున్నాయి పడి ఉన్నాడు కేజీ దగ్గర. ఆ పక్కన చెప్పులు కుట్టాడు ఒకటి ఉండేవాడు. ఖాళీగా ఉంటుంది కానీ ఆయన కూర్చొని నిలబడి చూస్తూ ఉన్నాడు. నిలబడి చూస్తూ ఉంటే అక్కడ కూడా ఏంటంటే ఫోన్ ఆపేది. ఆయన ఏం జరిగిందంటే వాడు వచ్చాడు, అరే చెప్పు కొట్టరా అన్నాడు. తోడు చెప్పు, నేను కొట్టడం పోరా అన్నాడు. చెప్పు సరిపెట్టి కొట్టరా, నేను కొట్టను, కొట్టరా నేను కొట్టను, కొట్టరా నేను ఇదేట్ అడుగుతున్నాడు. ఇది జరిగింది కథ కాదు, అక్కడే నిలబడి చూడటం. ఎంతసేపు ఉన్నా కొట్టమన్నాడు. నీకు ఎంత డబ్బులు కావాలని చెప్తాను, కొట్టరా నేను కొట్టిన. ఖాళీగా అంటే ఖాళీగా ఉన్నాడు, కొట్టమంటే నేను కొట్టను అన్నాడు. డబ్బులు ఇచ్చినా కొట్టను అన్నాడు. నాకు చూసి చూసి బాధ, అదేంటయ్యా అది చెప్పులు కుట్టాడు, నువ్వు అది చెప్పులు కొట్టమని ముందు పెట్టి కొట్టమంటే కొట్టరా అన్నాడు. మీకు ఎవరైనా ఆడ సంగతి అన్నాడు. ఏంటి ఆడ సంగతి అన్నా. అప్పుడు ఇప్పుడు ఆ చెప్పు తిరగేశాడు. తిరిగేసి ఎన్నిసార్లు కుట్టిందో చూడండి అన్నాడు. కనీసం 300 సార్లు కుట్టుకుంటాడు చెప్పు. అన్ని కుట్టలేక తోలు కనపట్లా వాటిది. రోజు వస్తాడు నీడు, రోజు కొట్టమంటాడు, మళ్ళీ తిరుగుతుంది, మళ్ళీ కొట్టమంటాడు, మళ్ళీ కుట్టిదాన్నది కుట్టి, కుట్టిదాన్నది కుట్టి, కుట్టిదాన్నది కుట్టి. మీరే చూస్తున్నారుగా, లక్కీలానే ఉన్నారుగా. కుట్టినప్పుడల్లా నాకు 2 రూపాయలు ఇస్తాడు వీడు. ఇప్పుడు ఈ చెప్పులు కొడతానే కనీసం 6 రూపాయలు ఇచ్చి ఉంటాడు. కొత్త చెప్పులు 100 రూపాయలు వస్తాయి. అరే కొత్త చెప్పులు కొనుక్కోరంటే ఇదే పద్ధతిలో వెళ్తాడు. ఇది జరిగిందే చెప్తాను నేను.
అన్నిసార్లు వస్తున్నా సరే అది తెగిపోయిన చెప్పి కుట్టించి కుట్టించుకున్నాడే తప్ప అతులు బొంతలాగా బొంతము ఇదేనా పరుపు మరి దేవి బొంత అంటే ఏంటి? పాతగుట్లన్నీ పరుపు అంటే ఏంటి? బొంత ఏంటి? పాత గుట్లన్నీ కలిపి కొడతాం. పాత బట్టలన్నీ కలిపి కొడితే బొంత. మరి అదైతే పరుపు, డల్ల పరుపు, ఆ పరుపు, ఈ పరుపు. మరి ఇది ఏంటంటే బొంత. ఏంటమ్మా ఏమన్నారా నీ బొంద? ఇదేమో బొంత, అదేమో బొంద. అడిగితే ఏమంటారు కొన్నది? అదేంటి నీకెందురా అని అంటారు లేదు? దాని బొంద అక్కడే చెప్పుదులే అంటారంట. మన భక్తి అంతా బొంద. మన భక్తి పేరు బొంద. ఏం పేరు పెట్టాలి మన భక్తికి? ఏం పేరు పెట్టాలి? కాబట్టి ఇక్కడ మనం ఆలోచించినట్లయితే చదువుకునే భాగంలో మనకి ఏం కనబడుతున్నాయంటే పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనమును దాన్ని కొనుక్కోవాలి. దాన్ని చేయాలి, దాన్ని కొనాలి. భక్తి అనేదాన్ని కొనుక్కోవాలి. బజార్కి ఏ బజార్కి వెళ్ళినా ఏ వస్తువు కొన్నా డబ్బు ఇచ్చి కొనాలి. మన ప్రార్థన వచ్చినప్పుడల్లా ఎందుకు ప్రార్థన చేస్తున్నామో అనుకోవాలి. ప్రార్థన వచ్చేది మీరు మనసులో పెట్టుకోండి. మీరు ప్రార్థన వచ్చినప్పుడల్లా బైబిల్ కేంద్రం తెచ్చుకుంటే కాదు, కానీ ప్రార్థన వచ్చినప్పుడు ఎందుకు వెళ్తున్నాను ప్రార్థనకే అనేది ఒక ప్రశ్న. రెండోది ఏం కొనుక్కోవడానికి వెళ్తున్నాను, ఏం కొనుక్కుంటున్నాను. బజార్కి వెళ్ళేటప్పుడు ఏం కొనుక్కోవడానికి వెళ్తున్నాను తెలుసు, ఏం కొనుక్కోవడానికి అనుకున్నాము, ఎంత అక్కడ వెళ్తున్నాం వస్తువు కొనుక్కున్నాము, తిరిగి వెనక్కి కొనుక్కున్న వస్తువు కొనడానికి కొంటున్నాము, తిరిగి ఇంటికి తెచ్చుకుంటున్నాము. అవునా? మరి ఇక్కడేంటి భక్తి కూడా అంతే. భక్తి అనేది ఒక స్థలం, ఇదొక విశాల స్థలము. మా కాస్ట్లో దీనిలో ఉంటాయి. నీతి కావాలా, న్యాయం కావాలా, ధర్మం కావాలా, సత్యం కావాలా, యథార్థత కావాలా, వినయము కావాలా, ధీరత్వం కావాలా, పరిశుద్ధాత్మ కావాలా, సహనం కావాలా, ఓర్చుకోవడం కావాలా, పరిశుద్ధాత్మ కావాలా, మౌనంగా ఉండటం కావాలా, ధ్యానించడం. ఏం కావాలి నీకు ఏమి కావాలనుకుంటే అది కొనుక్కో. సహనం కావాలి. ప్రభా నాకు సహనం ఓపిక లేదు ప్రభావ, నా భర్త మాట్లాడుతున్న కోపం వచ్చేస్తుంది అని ప్రభావ నాకు క్షమించు ప్రభావ, నా కోపం బుద్ధి తీసే ప్రభావ, నాకు నీకు శాంతమైన మనసు నాకు ఈ ప్రభావం అనుకుంది ఇస్తాను. నాకు శాంతం కావాలా ఇస్తాను. ఎప్పుడు ఇస్తాను? నీ కోపం నాకు ఇస్తే నా శాంతం నీకు ఇస్తాను. డబ్బు ఇస్తే ఒత్తిడి ఇస్తారు. ఏ వస్తువు అన్నా సరే డబ్బు ఇవ్వాలి. అవునా? మరి ఇక్కడేమి ఇవ్వాలి? మనకి ఏది కావాలనుకుంటామో దానికి వ్యతిరేకమైందని మనం అయ్యాలి. అక్కడ క్షమించలేకపోతున్నాను, క్షమించే గుణం కావాలి. క్షమించే గుణం కావాలంటే మన దగ్గర ఏముంది ఇవ్వడానికి? క్షమించలేని గుణం. క్షమించలేని గుణం ఆయనకి ఇస్తే చెప్పండి. క్షమించే గుణం మనకు వచ్చేస్తుంది. పిసితనం ఉందనుకో, పిసితనం ఎట్లా వద్దు అనుకున్నాం, పిసితనం పోవడం ఏం చేయాలి? దాతృత్వం వస్తే దాతృత్వం రావాలంటే మనసు ఇవ్వాలి. ఇవ్వాలన్నా ఇదొక్కటి గుర్తుంచుకోండి. టైం లేదు నాకు. కాబట్టి మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు మనకి ఏదో వస్తువు కావాలైతేనే వెళ్తాము. ఆ కొనాలనుకున్న వస్తువుని మనం డబ్బు ఇచ్చి కొనుక్కొని ఇంటికి తెచ్చుకొని అక్కడ పని అయిపోయింది. ఇది దేవుని బైబిల్ గ్రంథం అనేటువంటి ఇది ఒక సూపర్ బజార్. ఏంటమ్మా బైబిల్ అంటే ఏంటి? సూపర్ బజార్. అన్నీ దాంట్లో సూపర్ బజార్ బంగారం ఉండదు. మళ్ళీ దాంట్లో ఈ సూపర్ బజార్ అన్నీ ఉంటాయి. ఈ సూపర్ బజార్లు ఏది కావాలో అది కొనుక్కోవద్దు. మేము చదువుకునే రోజు ఒకటి ఉండేది, పింటో కార్ అని ఒక మాట ఉండేది ఇంగ్లీష్లో. పింటో కార్ అంటే గుండిస్తుంది కాబట్టి కారు వరకు ఆ గుట్టలో దొరుకుతాయి అనమాట. అంటే అన్ని వస్తువులు లేదు. మనకు ఒక బట్టలు కొట్టు దేని దాన్ని కొట్టుకుంటూ వేరు ఉండేవి. ఇప్పుడు మాల్స్ వచ్చినాయి. అమెరికాలో అలా కాదు కదా. అమెరికాలో ఒక షాపే ఊరంతా ఉంటుంది. ఏంటి? ఒక షాపే ఊరంతా ఉంటుంది. ఒక షాప్కి వెళ్తే కానీ ఇంకో షాప్కి వెళ్ళే పని లేదు. అన్నీ అక్కడే ఉండవు. అక్కడ వరుస రోడ్డు అప్పుడు వరుస కొట్టుకుంటూ అక్కడ అమెరికాలో దారి పొడుగు కూడా రెండు పాటు కొట్టుకుంటే మనకి ఇక్కడ అది కొట్టుకుంటుంది. అసలు ఎక్కడ ఉంటే అదే ఉంటుంది. ఊరు కొట్టుకుంటుంది. దాన్ని దాంట్లో ఉంటాయి. దానిలో ఒక దానికి వెళ్తాము, ఇంటికి వెళ్ళిపోవడం. ఇది ఒక దానికి ఇక్కడ ఇంకో స్థానంలో ఇంకో దానికి ఇంకో కొట్లో అట్లా తిరిగే పని ఇంకో అట్లా పెడుతున్నారుగా.
సూపర్వైజర్ అన్నీ పెడుతున్నారు, చేపలు పెడుతున్నారు, మాంసం పెడుతున్నారు, అది పెడుతున్నారు, ఇది పెడుతున్నారు, అక్కడ ఏం అన్నీ అన్నీ పెట్టేస్తున్నారు ఆ పద్ధతులు కూడా. కాబట్టి మందిరం అంటే అది ఒక సూపర్ బజారు, బైబిల్ అంటే అది ఒక సూపర్ బజారు, ఒక వింటున్నామంటే అది ఒక సూపర్ బజారు. అదే కదా. కాబట్టి హోల్సేల్ షాప్ ఏంటిదే, హోల్సేల్ షాప్. ఆ హోల్సేల్ షాప్ నుంచి గదవాడ హోల్సేల్ ఏదో చెన్నై దగ్గర హోల్సేల్ షాప్లో కొనుక్కొచ్చి గదవాడ హోల్సేల్ షాప్ పెడతారు. ఈ హోల్సేల్ కొనుక్కెళ్ళి ఆగిపిల్లలు హోల్సేల్ పెడతారు, ఆగిపిల్లల హోల్సేల్ తీసుకెళ్ళి ఇంకో ముందులో పెడతారు. దాని తర్వాత రిటైల్ షాప్, తర్వాత చిన్న కొట్టు, తర్వాత కస్టమర్ వెళ్ళి దాన్ని కొనుక్కోవాలి. మళ్ళీ సహవాసం అదొక బైబిల్ అదొక ఇంటర్నేషనల్ షాప్. అది మన సహవాసం అదొక నేషనల్ షాపు. చూడడం అదొక షాపు. ఈ షాప్కి వచ్చి కస్టమర్స్ ఏం చేస్తున్నారు, అది చూడడం మన గుడి ఉందా పదండి, వాళ్ళు వేసుకో గుడి ఉందా రమ్మని తలకు వస్తున్నారు. ఏంటమ్మా వచ్చావు, ఒంట్లో బాగుంటుందమ్మా వచ్చానమ్మా. ఏంటమ్మా వచ్చావు, ప్రభు నమ్ముకుందామని వచ్చానయ్యమ్మా. ఏంటమ్మా వచ్చావు, మార్క్స్ పొందలేదే, మార్క్స్ పొందాలని అనుకుంటున్నానయ్యా నేను. ఏంటమ్మా వచ్చావు, ఇంకా చూపుల మీద చేయలేదయ్యా అందుకని వచ్చానయ్యా. ఏంటమ్మా వచ్చావు, నా మోకాలు నిప్పుకున్నాయ్యా. ప్రార్థన భౌతికంగా శరీరకంగా, ఇంకో పక్కన ఆత్మీయంగా. నా మనసుని పాడైపోతున్నాయా, మాట్లాడి భరించలేకపోతున్నాయి, ఓడ్చుకోలేకపోతున్నాయి, నూనె పాడేసుకున్నాను, మనసు తిట్టుకున్నాను, తిట్టుకోలేకపోయినా, వీడు ఎవరైనా చచ్చిన అనుకున్నానయ్యా, భక్తులు కూడా అని ఇలాంటివన్నిటిని నాకు జీవం లేదయ్యా, అందుకోసం వస్తున్నానయ్యా. ప్రార్థన చేయలేదా, మీ వాక్యం ఉన్నానే, నేను ఎక్కడ వెళ్ళి ప్రార్థన రాత్రి ఉపవాసం ప్రార్థన చేసుకుంటానయ్యా. దేనికి ఉపవాసం ప్రార్థన చేసుకునేది, దాన్ని చేయను. ఒకే మాట, బయ్యారికి వెళ్ళి మనం వస్తువులు కావాల్సిన వస్తువులను కొనుక్కొని ఎలా ఇంటికి తెచ్చుకుంటున్నాము, అలాగే మన ప్రాణం వచ్చినప్పుడల్లా ఏ అవసరంతో వస్తున్నామో ఆ అవసరం తీసుకుని వెళ్తున్నాము అని ఈ లెక్కలు చేసుకుంటే అదొక బయ్యారులాగా ఉంది, ఇది ఒక బయ్యారు, అదే మాయ బయ్యారు. అయితే మన బతికేమో ఒక బయ్యారు మాయ బయ్యారు ఉంది, దేవునికి సరిదేమో బయ్యారు, మందేమో మాయ బయ్యారు. అర్థమవుతుందా? కాబట్టి ఒకసారి ఆలోచించి మనం ఉండే కాలాన్ని అంతా గడుపుకుంటున్నామా, లేకపోతే మనకు కావాల్సిన దాన్ని పట్టుకుని ఇంటికి వెళ్తున్నామా, కుట్లోకి వచ్చి అన్నీ చూసి వెళ్తున్నామా, కుట్లోకి వచ్చి కొనుక్కుని వెళ్తున్నామా అని దాన్ని దీన్ని కంపేర్ చేసుకుంటే ఒకసారి ఆలోచించుకుని మనకు అర్థమైపోతుంది ఎక్కడ ఉన్నామని. మహోన్నతుడు అక్కడ గల మా తల్లి కృపలు మా దేవాన్ని ఇచ్చిన సమయాన్ని వందనాలు చెల్లించుకుంటున్నాము. మీ వార్తలు ముద్రవేయమని, మీ వార్తలు చేయమని, ఈ సంఘాన్ని విస్తరణ చేయమని, మీకు వచ్చిన ప్రతి విశ్వాసం ఆత్మను ఉజ్జీవించమన్నట్లుగా సహాయించండి. భౌతికంగా ఒక 50 ఏళ్ల క్రితం సిచ్చమ్మ గారు ఎలా ఉన్నారు, కుటుంబం ఎలా ఉన్నారు, ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఆ పిచ్చమ్మ కుమారుడు ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, పిచ్చమ్మ గారు ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, కుమారుడు ఆర్థిక పరిస్థితి ఉంది, మనవల ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, ఇవన్నీ చూసుకుంటూ వస్తుంటే ఆర్థిక పరిస్థితి పెరుగుదల మాకు ఎంతో కనబడుతుంది కదా. అలాగే భక్తులు కూడా నడుతుంది, అలాంటి అభివృద్ధి మేము చూస్తున్నామా, కనబడుతుందా, సాగుతున్నామా అనే సంగతి ఆలోచించుకొని ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా నేను ఎక్కడ ఉన్నాను, భౌతికంగా ఎక్కడున్నా అనే విషయం మాకు అర్థమవుతుంది. ఆధ్యాత్మికంగా ఒకప్పుడు ఆత్మలో బలహీనంగా ఉన్నాయి, ఆత్మలో బలంగా ఉన్నాను, ఒకప్పుడు అపజీవనం, ఇప్పుడు జీవనంలో ఒకప్పుడు లోకాన్ని ఏడ్చబడేదని ఇప్పుడు ఏడ్చబడకుండా ఉంటున్నాను అనేటువంటి ఫలితం మేము పొందుకున్న జీవితాన్ని బట్టి సంపాదించుకుంటూ సహాయం ఇచ్చాము. ఆత్మ మీరు ముద్ర వేయమని ఏ సనాలు అనుకుంటున్నాను. ఆమె తీరా వచ్చేది కదా.